అంతే వర్మ వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను RRR యూత్ అసోసియేషన్ వాళ్ళ మండపంకి వచ్చేసిన మన హిమాయత్ నగర్ కా మహారాజా. సో లైటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా సెటప్ చేశారు. కంప్లీట్ టీమ్ కూడా ఉన్నది. టీమ్తో అయితే మాట్లాడతా అండ్ ఇలా డెకరేషన్ ఎట్లున్నది అండ్ స్వామివారి దర్శనం కూడా చేసుకుందాం. ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. ఆగమన్ అయితే జబర్దస్త్ ఉండే. సో నెక్స్ట్ వీళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి, నిమజ్జనం ఏ రోజు ఉంటుంది, డెకరేషన్ ఎట్లా అంతా తెలుసుకుందాం. జబల గణేష్ మహారాజ్కి, గణపతి బప్ప, మంగళ మూర్తి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మన RRR యూత్ అసోసియేషన్ వాళ్ళ లోగో. ఈ పండుగ మనకు తీసుకొచ్చేది యూనిటీ, కలిసిమెలిసి ఉండాలి, ఐకమత్యం ఉండాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే మనకు 2 పంజాలు జాయిన్ అవుతాయి, అంటే యూనిటీ అనమాట. వీళ్ళ కాన్సెప్ట్ చూసుకోవచ్చు, మంచి ఫారెస్ట్ కాన్సెప్ట్ అనమాట. మనందరూ తెలుసు, చిన్న ఉన్నప్పుడు జంగల్ బుక్ చూస్తుండే. చిన్న ఉన్నప్పుడు మనం చూసినాం కదా జంగల్ బుక్. ఇక్కడ వచ్చి మనకు బగీరా. హాయ్ జబల గణేష్ మహారాజ్కి. సో ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాం. చూసుకోవచ్చు బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అండ్ స్వామివారు అయితే సుమారు 4 feet హైట్ ఉంటాడు. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మంచి పోస్టర్స్ పెట్టారు. ఇక్కడ వచ్చేసి మనకు వెనకాల టెంపుల్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు కింగ్ కాంగ్ అండ్ ఇక్కడ పెద్ద చెట్టు. ఇక్కడ వచ్చేసి మనకు బాలు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు టైగర్. సో యూనిక్ థింగ్ ఏంటంటే స్వామివారి బ్యాక్ డ్రాప్లో మంచి మూవింగ్ డిస్ప్లే పెట్టారు, అంటే విజువల్స్ అనమాట. సో LED డిస్ప్లే. అండ్ స్వామివారి బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు డిస్ప్లే అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అగైన్ మనకైతే ఫారెస్ట్ కాన్సెప్టే, అన్ని చెట్లు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి అగైన్ మనకు టైగర్. సో స్వామివారు అయితే ఇక్కడ మంచిగా కూర్చొని ఉన్నాడు. మనకైతే ముంబై స్పెషల్ విగ్రహం అనమాట. సుమారు 4 feet హైట్ ఉంటుంది, పగడి గణేష్. అండ్ పైన కూడా మంచిగా అయితే లీవ్స్ అన్ని కట్టి పెట్టారు, చూసుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ నేను మన రోహిత్ భాయ్ అండ్ టీమ్తో అయితే మాట్లాడుతాను. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను RRR యూత్ అసోసియేషన్ వాళ్ళ మండపంకి వచ్చేసిన. కంప్లీట్ టీమ్ అయితే ఇక్కడ ఉన్నది. ఈ రోజు Day 2 ఆఫ్ గణేష్ ఉత్సవ్ సెలబ్రేషన్స్. అన్న అందరికీ నమస్తే. నమస్తే. వన్స్ అగైన్ జేబోలో గణేష్ మహారాజ్కి. సో అన్న, ఆగమన్ అయితే జబర్దస్త్ ఉండే, నెక్స్ట్ లెవెల్ ఉండే అన్న. నిన్న వద్దాం అనుకున్నాను, కుదరలేదు. బట్ ఫైనలీ మా RRR బప్పాని అయితే ఈరోజు నేను దర్శనం చేసుకుంటున్నాను. Day 2 పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు అన్న. కాన్సెప్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. సో కాన్సెప్ట్ గురించి చెప్పండి అన్న. ఈసారి ఇది ఏం కాన్సెప్ట్ అండ్ ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? ఈసారి అయితే మనం మొత్తం జంగల్ థీమ్ తీసుకున్నాము. ఇంకా స్క్రీన్ వేసినాము. మొత్తం మీకు వీడియోస్ అన్ని వస్తుంటాయి, జంగల్ విత్ వీడియోస్ అన్ని వస్తుంటాయి. ఓకే అన్న. ఈ ప్లాన్ అయితే మేము ఒక 3 months బిఫోరే వేసినాము. ఇట్లా జంగల్ థీమ్ తీసుకొద్దాము, ఎందుకంటే పిల్లలు వస్తుంటారు, అందరు పిల్లలకి జర కొత్తగా ఏదైనా కావాలి అని. అందుకనే ఈసారి జంగల్ థీమ్ తీసుకొచ్చినాం. అండ్ అన్న, ఇంకోటి చిన్న ఉన్నప్పుడు మనం కూడా జంగల్ బుక్ చూస్తుండే. అవునన్న. సో మోగ్లీ ఫస్ట్ నాకు రాగానే మోగ్లీ కనిపిస్తుంది. అవునన్న. అండ్ ఇక్కడ పోస్టర్స్ కూడా మీదేనా సెలెక్షన్? అక్కడ కింగ్ కాంగ్ అందరు మొత్తం మా టీం మొత్తం కలిసే చేసినాం అన్న, అంత సెలెక్షన్ కూడా. సో మన బప్పతో పాటు మన మండపంలో కింగ్ కాంగ్ ఉన్నాడు, అట్లానే మన బెంగాల్ టైగర్ కూడా ఉన్నాడు. ఓకే, మొత్తం ఎంత టైం పట్టిందని సెటప్ చేయడానికి? ఈ సెటప్ చేయడానికి మనకు ఒక 15 days అయిందన్న. 15 days. అవును. అండ్ అన్న, ఇంకొకటి, ఇప్పటికి నేను చాలా ఆగమన్లు కవర్ చేసిన. అవునన్న. మామూలుగా ఎక్కడైతే వినాయకుని తయారు చేస్తారో అక్కడ నుంచి లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అయిపోతుంది, నెక్స్ట్ ఇంటి దగ్గర ఆగమన్ చేసుకుంటారు. బట్ మీ దగ్గర వినాయకుని ఎక్కడి నుంచి అయితే తీసుకుంటారో అక్కడ నుంచి కూడా మీరు బై వాక్ మన ఇంటి వరకు తీసుకొచ్చారు. సో ఇదొకటి నాకు బాగా నచ్చింది అన్న. ఎవ్రీ ఇయర్ అట్లనే చేస్తాం అన్న మేము. ఓకే, సుమారు ఎంత వస్తుందన్న? 2 kilometers వస్తుంది. 2 kilometers వస్తుంది. 2+. అవును, 2+ ఉంటుంది. సో ఆగమన్లో అయితే మీరు మూవింగ్ గణపతి పెట్టిరన్న, ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అయింది. సో ఎట్లా చాలా మంది ఇప్పుడు కూడా మెసేజ్ చేస్తారు మాకు అది కావాలనేసి మూవింగ్ గణపతి. ఇప్పుడు ఇది 2nd day అన్న. నిన్న ఇంకా ఇవాళ చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చిర్రు. ఓకే, ఆ విగ్రహం గురించి చాలా అడిగిర్రు. అయితే ఇప్పుడు రేపు ఆ విగ్రహం మన దగ్గర వచ్చేస్తుంది. నైస్. ఇక్కడనే పెడుతున్నాం ఆ విగ్రహం. పబ్లిక్ అందరు అడుగుతున్నారని ఆ విగ్రహం కూడా పెడుతున్నాం మేము రేపు. సో మన RRR యూత్ మండపంకి వస్తే మూవింగ్ వినాయకుడు కూడా మనకు దర్శనం అయిపోతాడు. 100% అయిపోతారు అన్న రేపటి నుంచి. నైస్. ఓకే, నిన్న ఏ టైంకి అయిందన్న పూజ? ఫస్ట్ డే రోజు మనకి 9:30కి అయిందన్న. 9:30. డైలీ కూడా 9 o'clock ఉంటుంది మనకు పూజ. ఓకే ఓకే అన్న, ఇప్పుడు మామూలుగా అందరూ వినాయకుని పండుగ అంటే పెద్దగా పెట్టుకోవాలి, వినాయకుని ఇంకో గ్రాండ్గా చేయాలంటారు. బట్ మీరు చిన్నగా విగ్రహం పెట్టాలని గ్రాండ్గా చేస్తారు అన్న. మా కాన్సెప్టే అదే అన్న, చిన్న విగ్రహం పెట్టాలి కానీ గ్రాండ్గా, హెవీ గ్రాండ్గా చేయాలనేది మా కాన్సెప్ట్. ఎవ్రీ ఇయర్ అదే కాన్సెప్ట్తో మేము నడుస్తుంటాం ముంగట. అవునన్న. బట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొంచెం పెరిగిండన్న బప్ప.
లాస్ట్ ఇయర్ కంటే కొంచెం ఒక 1 ఇంచ్ అనుకుంటా అన్న, అంతే, వేరేది ఏం లేదు. కానీ లాస్ట్ ఇయర్ కంటే ఇది ఇంకా మంచిగా ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ ఇంకా బ్రాడ్గా చేయాలనేసి నా కోరికనా. అంటే ఇప్పుడు థీమ్ చూసుకొని నెక్స్ట్ ఇయర్ దాని గురించి ప్లాన్ చేద్దామన్న. ఓకే, సో స్వామివారికి కూడా మంచి పగడి ఉందన్నమాట, 2 చేలలో పాశం పట్టుకొని ఉన్నాడు. అవునా. ఈసారి మనకు లడ్డూలు ఎన్ని ఉన్నాయన్నా? లడ్డూలు 2 ఉన్నాయన్న. 2 ఉన్నాయా? ఓకే, ఎట్లా ఆప్షన్ అని పెడతారా? ఆప్షన్ ఏం పెట్టామన్న, అందరు వచ్చేటోళ్ళ లాస్ట్ డే వరకు ఎవరెవరు వస్తారో వాళ్ళ అందరికి ప్రసాదం లెక్కనే అందరికి మనం పంచుతామన్న అది. ఓకే ఓకే, సో ఇది మొత్తం ఎంత టైం పట్టిందన్న, ఎక్కడికైనా వచ్చి చేయడానికి వర్క్? ఇక్కడనే అన్న, లోకల్. ఇదైతే వర్క్ మొత్తం చేయడానికి అయితే లోకల్, ఇక్కడ నుంచి వచ్చిర్రు. ఓకే, అండ్ ఇది ప్రింటింగ్ అన్న, వెనకాల పోస్టర్స్ ఇక్కడనే అన్న, ఇది కూడా మొత్తం ఇక్కడ లోకల్. బట్ బ్యూటిఫుల్ అన్న. ఇంకోటి, లాస్ట్ ఇయర్ మీ జులూస్ సుమారు ఒక 800 మీటర్స్ టు 1 కిలోమీటర్ ఉండే. అవునన్న, అన్ని టెంపుల్స్ పెట్టారు. అవునన్న. సో ఈసారి ఏందన్న ప్లాన్? ఈసారి కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది అన్న. ఓకే, ఈసారి మేము చేస్తున్న కాన్సెప్ట్ ఈసారి కూడా ఎవరు చెయ్యలేరు, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటది. వచ్చి చూడాలి, అది మేము చెప్పలేము. ఇప్పుడు 16th కి మన జులూస్, సాయంత్రం 10 days అన్న. అవునన్న, 10 days కి. సో రోహిత్ భాయ్, మామూలుగా వినాయకుని తీసుకొస్తారు టస్కర్ పైన, లేకపోతే ట్రక్ పైన, లేకపోతే బగ్గీ పైన. అవునన్న. ఇట్లా రథంలో తీసుకురావడం కూడా ఫస్ట్ టైం. సో దట్ వాస్ నెక్స్ట్ లెవెల్. అదే అన్న, మేము మొత్తం 100 మెంబర్స్ వరకు మేము మొత్తం టీం ఉంది. ఓకే, ఆ టీం కూర్చొని మొత్తం అన్ని ప్లాన్ చేస్తాం మేము. ఓకే, ఎవరు చెయ్యరు కదా, ఆ ప్లాన్స్ మొత్తం మేము చేస్తాం. ఓకే, సో ఫస్ట్ మీటింగ్ ఎప్పుడైందన్నా ఇట్లా ఇట్లా చేద్దాం ఈసారి ఈ డెకరేషన్? మాది మేలో అయిందన్న ఫస్ట్ మీటింగ్. సో మే, జూన్, జూలై, ఆగస్ట్ 4 months ముందే కిక్ ఆఫ్ మీటింగ్ స్టార్ట్ అయింది అనమాట. గ్రేట్ అన్న. సో నెక్స్ట్ ఎట్లా, నెక్స్ట్ ఏమేమి ఉంటాయి ప్రోగ్రామ్స్ 3rd డే నుంచి 9th డే వరకు? డైలీ అయితే ఇప్పుడు అన్నదానం ఉంది, ఎల్లుండి ట్యూస్డే. ఏ టైం కన్నా? 12 o'clock నుంచి స్టార్ట్ అయిపోతుంది అన్న. ఓకే, సో ఏమైనా స్పెషాలిటీ, ఏమైనా స్పెషల్ ఐటమ్స్ పెడతారా? ఏముంటుంది, ఎందుకంటే ట్రిపుల్ ఆర్ యూత్ అంటేనే స్పెషల్. సో చెప్పాలని ఏమేమి పెడతారు ఐటమ్స్? మళ్ళీ నార్మల్ అన్నదానంలో ఏమేమి ఉంటాయి అన్న, రైస్ అవన్నీ అంతే ఉంటాయి. ఓకే ఓకే, నైస్. ప్రసాదంలో ఏమేమి తగులుతాయి అవన్నీ ఉంటాయి. ఓకే, సో అన్న ఇంకోటి, వెనకాల కూడా ఈ డిస్ప్లే చేంజ్ అయితేనే ఉంటుంది. అవునన్న, ఓకే. స్క్రీన్ మన భక్తులకు ఏ టైం వరకు ఇక్కడ రావచ్చు అని? ఇప్పుడు టైం అయితే నైట్ 11:20 అవుతున్నది. సో ఏ టైం వరకు ఇక్కడ భక్తులు రావచ్చు, బప్పా లవర్స్? ఎప్పుడన్నా రావచ్చు అన్న, బప్పా లవర్స్ అంటే ఎప్పుడు వరకన్నా రావచ్చు, కానీ మొత్తం షో అనేది 1:30 వరకు అయిపోతుంది. 1:30 వరకు. ఓకే, అండ్ ఈవినింగ్ అన్న? ఈవినింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. 6 o'clock. ఓకే, బట్ చాలా బాగుందన్న. అంటే మామూలుగా ఓవర్ ఎక్స్పెక్ట్ చేయరు, రోడ్ మీద పోతుంటే కూడా ఏం అర్థం కాదు, బట్ లోపల రాగానే అదొక పాండోరా బాక్స్ అంటారు కదా. సో లోపల రాగానే ఒక నిజంగా జంగల్ థీమ్ ఆ ఎఫెక్ట్ అయితే ఉన్నది ఇక్కడ. పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు అన్న. ఇంకోరన్నా మాట్లాడదాం అనుకుంటారా అన్న? రోహన్ భాయ్ నమస్తే. नमस्ते भैया. जय श्री राम. जय श्री राम. फर्स्ट ऑफ ऑल कंग्रेचुलेशंस भाई, आप ट्रिपल आर यूथ के वाइस प्रेसिडेंट हुए बोल के अभी पता चला मेरे को. थैंक यू. और आगमन में आपका डांस जबरदस्त था ना, बहुत बहुत शुक्रिया. बहुत एंजॉय करे आप. तो आपको कैसा लग रहा है इस बार 2024 में? आपका अब तक मैं 3 बार विजिट करा, बिफोर आगमन भी आया था, पूरा ग्रुप था इधर. एक हमने एक इंट्रो रील निकाला था, आगमन ऐसा होने वाला है बोल के, और आगमन भी नेक्स्ट लेवल था. और अभी भैया बोल रहे कि फाइनल शोभा यात्रा में भी बहुत कुछ रहेगा. सो आपको पर्सनली कैसा लग रहा है? बिकॉज इतना बड़ा ग्रुप, इतना छोटा बप्पा, और बहुत कम एरिया में अब बहुत अच्छा तरह सेलिब्रेट कर रहे हैं. बप्पा हमेशा हमारे छोटे ही रहते, क्योंकि एक रेसिडेंशियल कॉम्प्लेक्स है ये, तो उतने बड़े बप्पा नहीं बिठा सकते, और जो साइज के बप्पा बिठाते वही हिसाब से हमारा कॉन्सेप्ट रहता. तो ये बार के कॉन्सेप्ट के हिसाब से 4 फीट के गणपति होना था, 4 फीट. तो वो हिसाब से हम 4 फीट का गणपति चूज करें. ओके, सो जो बप्पा हम लाते हैं कॉन्सेप्ट बेस्ड बप्पा रहता है? हमेशा कॉन्सेप्ट बेस्ड ही रहता. लास्ट टाइम दगड़ू सेट, लास्ट टाइम भी दगड़ू शेट था, और क्योंकि लास्ट टाइम 21 टाइप के टेम्पल्स थे, ओके, तो जीप से ऑक्यूपाइड हो जाता बोल के बप्पा छोटे ही लाए थे. ओके ओके, अलग रथ था वो, उनको बिठाने का भी. ओके ओके. तो आप कितने साल से एसोसिएटेड है ट्रिपल आर के साथ? ईयर 1 से एसोसिएटेड हूँ ट्रिपल आर के साथ. नाइस नाइस. और क्या बोलना चाहते हैं अपने बप्पा लवर्स को, क्योंकि आपका ग्रुप भी ऑलमोस्ट ऑल मिडिल एज में है? पूरे सब मिडिल एज में. और 16th के दिन जुलूस है, जैसा आगमन में आप देखे थे जो ग्रैंड बंदोबस्त था, सब टीम की तरफ से था. हर टीम मेंबर एक एक जिम्मेदारी लिया और फुलफिल करा वो जिम्मेदारी को. सबको एक एक रोल दिए थे, और सब जस्टिफाई करे उनका रोल. 16th के दिन भी सब काम डिवाइडेड है, सबको उनका उनका काम दिए सो है. तो सब प्रिपेयर्ड है.
कौन सा टाइम में स्टार्ट होगा अपना शोभा यात्रा? 6 o'clock से स्टार्ट होता। ओके 6 o'clock। और यहाँ रेसिडेंस से ही चालू होने वाला है। तो यहाँ से मेन रोड जाने में कितने घंटे लगेंगे? एक्सपेक्ट करो अराउंड 8:39 तक मेन रोड पे आ जाते हैं हम लोग स्वाति सो कॉफी दैट शॉप सब के लोग पास। देख सकते हैं। देख सकते हैं। ओके तो और फाइनल जब बप्पा का विसर्जन होगा टाइमिंग कितना टाइम लग जाएगा? नेक्स्ट डे मॉर्निंग हो जाता। नेक्स्ट डे मॉर्निंग 5-6 बज जाते। ओके सो लास्ट ईयर से कंपेयर करो तो ये ईयर में आपको कैसे लग रहा है? ये बार और अच्छा होने वाला है क्योंकि हमारा मेंबर्स ईयर 1 से बढ़ते जा रहे थे। हम स्टार्ट करे थे 40-50 लोग से। आज हम लोग अराउंड 100 मेंबर्स हो गए। वाह वाह 2 साल के अंदर। और ये आगे से आके लोग ज्वाइन करना चाह रहे हैं हमारे को। ओके तो 16 के दिन भी बहुत अच्छा प्लान है। ओके और वेरी यूनिक कॉन्सेप्ट। और जो बंदोबस्त करे सो है इट विल बी अ वेरी डिफरेंट एटमॉस्फेयर सबके लिए। सो अपकमिंग इयर्स में ट्रिपल आर विल बी वन ऑफ द बिगेस्ट गणेश उत्सव कमेटी इन भाग्यनगर। वही हमारा प्लान है। वही हमारा प्लान है, वही होना। और हिमायत नगर जाने जाना ट्रिपल आर के वजह से बोल के प्लान है। फिर अपने नाम भी लगा दिया है हिमायत नगर का महाराजा। सो महाराजा छोटा है बट फुल ब्लास्टिंग करेंगे अपन। इम्पैक्टफुल महाराजा रहते हैं हमारे पास। या और बताइए। और आपको मैं जुलूस के बारे में बात करता हूँ। 16 के दिन है जुलूस और हम लोग ये बार और एक इम्प्रोवाइज्ड जुलूस प्लान करे लास्ट टाइम से भी ज़्यादा। लास्ट टाइम जैसा 21 टेम्पल्स लगाए थे, ये बार भी एक बहुत यूनिक शो है। और ऐसा कॉन्सेप्ट है जो फिर इंडिया में नहीं हुआ। जैसा लास्ट टाइम भी हम बोले थे, ये बार भी वही बोल रहे, बहुत अलग रहने वाला है। सब लोग को रिक्वेस्ट है कि आइए और हमारे जुलूस का एक हिस्सा बन जाओ। तो जितने भी ट्रूप से टीम से वो कहाँ से आने वाले हैं? ऑल ओवर इंडिया से आने वाले हैं सारे ट्रूप्स। हमारे गणपति जिसमें बैठ के जाते हैं वो एक अलग पार्ट से लेके जा रहे, और सारे सेटअप्स दूसरे पार्ट से आने वाले। तो इट इज अ वेरी मिक्सचर ऑफ पूरे स्टेट्स के मिक्सचर है। तो एक यूनिक एक्सपीरियंस हो जाता सब लोग को। तो रिक्वेस्ट है कि सब लोग 16th को आए तो बहुत एंजॉय करेंगे। ओके तो पिक्चर बाकी है फिर अभी। और आगमन में तो बस ट्रेलर दिखाए थे हम हमारे ग्रुप की तरफ से। ओके और 16 तारीख को मूवी रिलीज करेंगे अपन। तो सब लोग प्लीज आना, पक्का रिक्वेस्ट है। बहुत अच्छा लगा भैया, मैं भी आऊँगा। और सबको मेरा స్పెషల్ రిక్వెస్ట్ है, ప్రతి ఒక్కరు రావాలి। ట్రిపుల్ ఆర్ యూత్ అసోసియేషన్ వాళ్ళ మండపం సిటీలోనే ఉంది, చాలా ఈజీ యాక్సెస్। నేనైతే డిస్క్రిప్షన్లో भैया वाला इंस्टाग्राम पेज मेंशन చేస్తాను, అట్లనే लोकेशन కూడా शेयर చేస్తాను। सो रोहित भाई, ये व्लॉग क्लोज करने से पहले आप अपने तरफ से ट्रिपल आर यूथ एसोसिएशन के तरफ से अपना जो नेक्स्ट जनरेशन है, जो यूथ है, सोसाइटी है, उनको क्या बोलना चाहते हैं? जो भी कर रहे हैं सब श्रद्धा भक्ति से करना चाहिए और हर साल और ज़्यादा करते रहना चाहिए। एग्जैक्टली ना, बट बहुत अच्छा लगा ना। आई एम वेरी happy to meet such a beautiful team. Thank you and I am associated with you from past 2 years. Yes sir. पापा का तो आशीर्वाद है सबके ऊपर। एक बार अपना अपकमिंग स्टार को बुलाइए। సో రోహిత్ భాయ్ వాళ్ళ కొడుకు అన్నమాట రియాన్స్, కూడా చాలా యాక్టివ్ అన్నమాట। చిన్నగా ఉన్నాడు, సుమారు కిतना 4 साल का है। సో ఇస్ ఓన్లీ 4 years అన్నమాట। మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు। एक बार बोला जय बोला गणेश महाराज की, गणपति बप्पा मंगल मूर्ति। సో ఫ్రెండ్స్ తప్పకుండా అందరు రావాలి అన్న వాళ్ళ మండపంకి, అండ్ శోభయాత్ర కూడా మనం కవర్ చేద్దాం। థ్యాంక్స్ అలాట్ అందరికీ। జై బోలో గణేష్ మహారాజ్ కి జై। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అన్న। జై శ్రీరామ్ వన్స్ అగైన్, హ్యాపీ వినాయక చవితి।